హాయ్ ఎవ్రీవన్. ఎవరైతే నీట్ లేదా జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి సెమీకండక్టర్ డివైజెస్ మీద సమ్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సెమీకండక్టర్ డివైజెస్ మీద ఒక సమ్ అనేది సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ లుక్ ఇన్ టు దిస్ ప్రాబ్లమ్. వాట్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్, ద గివెన్ circuit has two ideal diodes connected as shown in the figure below. The current flowing through the resistance R1 will be. అంటే ఇచ్చిన సర్క్యూట్లో రెండు ఐడియల్ డయోడ్స్ అనేది ఉన్నాయండి. ఐడియల్ డయోడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఐడియల్ డయోడ్స్ యొక్క రెసిస్టెన్స్ అనేది 0 ఉంటుంది. అంటే దే విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ రెసిస్టెన్స్. అయితే ఈ ఇచ్చిన సర్క్యూట్లో కరెంట్ అనేది R1 నుంచి రెసిస్టర్ R1 నుంచి ఎంత ఫ్లో అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ మనం కరెంట్ వాల్యూ ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకున్న ఫార్ములా ఏంటి? అకార్డింగ్ టు ద ఓమ్స్ లా I ఈజ్ ఈక్వల్ టు V/R. అయితే ఇక్కడ వోల్టేజ్ అనేది ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద బ్యాటరీ వోల్టేజ్ 10 volts ఇచ్చాడు. బట్ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఏం తీసుకోవాలి, రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఏం తీసుకోవాలని చూద్దాం. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో చూడండి, రెండు డయోడ్స్ ఉన్నాయి. ఒక డయోడ్ అనేది D1, ఇంకో డయోడ్ అనేది D2. డయోడ్ D1 అనేది పాజిటివ్ టెర్మినల్ యొక్క బ్యాటరీ అనేది డయోడ్ D1 యొక్క నెగిటివ్ దానికి కనెక్షన్ జరిగి ఉంది. అంటే పాజిటివ్ ఈజ్ కనెక్టెడ్ టు N. అండ్ డయోడ్ D2 చూడండి, పాజిటివ్ టెర్మినల్ అనేది దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? సో పాజిటివ్కే కనెక్ట్ అయ్యి ఉంది. సో కాబట్టి డయోడ్ D2 అనేది ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఉంది. D2 అంటే ఏంటంటే D2 దగ్గర మాత్రమే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. D1 అనేది ఓపెన్ సర్క్యూట్ లాగా ఉంటుందండి. అంటే ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవటం అనేది జరగదు. సో కాబట్టి మనకి ఈ బ్రాంచ్ మొత్తం అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ D2 నుంచి మాత్రమే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో ఫస్ట్ కాబట్టి మనం ఈ D1 అనేది క్లోజ్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ 10 volts వోల్టేజ్ అనేది R1 నుంచి వెళ్తుంది. సో R1 నుంచి వెళ్ళిన తర్వాత ఇది D2 దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనకి రెసిస్టర్స్ ఏమున్నాయి? ఒకటి 2 ohms రెసిస్టర్ ఉంది, ఇంకొకటి కూడా అనదర్ ఆల్సో 2 ohms రెసిస్టర్. దేర్ ఆర్ 2 ohms రెసిస్టర్స్ ఆర్ దేర్. ఓకే, సో కాబట్టి ఈ రెండు సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి ఈ రెండు మనము సిరీస్లో ఉన్నాయని తీసుకుంటాం. సో టోటల్ రెసిస్టెన్స్ ఎంత అవుద్దండి? ఈ రెండింటికి కలిపి 2 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ohms అనేది ఉంటుంది. కాబట్టి ఈ 4 ohms అనేది మన రెసిస్టర్ వాల్యూ కాబట్టి, టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ కాబట్టి, సో 4 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో I ఈజ్ ఈక్వల్ టు V/R. V అనేది 10 volts, రెసిస్టెన్స్ అనేది 4 ohms. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చిందండి? 10/4 అంటే మనకి నియర్లీ 2.5 amperes అనేది వస్తుంది. ఓకే, సో కరెంట్కి యూనిట్స్ యాంపియర్స్ కాబట్టి సో మనం వాల్యూ అనేది I ఈజ్ ఈక్వల్ టు 2.5 amperes అని రాసుకుంటాం. ఓకేనండి, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.